నమస్కారం. కేవై న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి జీన్స్ తేడా ఉన్నాయని కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటని ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లోకి చేర్చుకున్నప్పుడు వారి జీన్స్ గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. అసలు పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టిందే బీఆర్ఎస్ పార్టీ అని కేటీఆర్ పై ఫైర్ అయ్యారు. కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు షెడ్యూల్తో కలిసి పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని వారికి మంత్రి పదవులు ఇచ్చి రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదా అని ప్రశ్నించారు. 2014-18లో ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను భయభ్రాంతులకు గురి చేసి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోలేదా అని అడిగారు. కొత్త రాష్ట్రంలో పార్టీల ఫిరాయింపు మొదలుపెట్టిందే మీరు, అది గుర్తుంచుకోవని కేటీఆర్ పై సీతక్క ఫైర్ అయ్యారు. అప్పుడు పార్టీ ఫిరాయింపులు మొదలుపెట్టి ఇప్పుడు న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీలోకి తీసుకొని మంత్రి పదవులు ఇచ్చారు. వారు ప్రస్తుతం మీ పార్టీలో కొనసాగుతున్నారు. వారితో రాజీనామా చేయించి దమ్ముంటే తిరిగి గెలిపించుకోవాలని సీతక్క సవాల్ విసిరారు. వాటిని ఆమోదింపజేయాలని, అదేవిధంగా సకల జనుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేస్తూ, అదేవిధంగా కామారెడ్డిలో గతంలో వచ్చినటువంటి వర్షాలను కూడా మరి అవన్నీ అంచనా వేస్తూ వారి ఆ యొక్క నష్టానికి కూడా తొందరలోనే పరిహారం ఇచ్చే విధంగా కూడా మేము చర్యలు తీసుకునేటువంటి ఒక వాళ్ళకు సపోర్ట్గా కూడా కట్టుబడి చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో యూరియాకు సంబంధించింది కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, టీఆర్ఎస్ నాయకులకు తెలుసు, బీజేపీ నాయకులకు తెలుసు. రాష్ట్రంలో రైతుల అన్ని సమస్యలు పరిష్కరించి రైతుల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా నిలిచిపోతుందని యూరియా ఏదైతే కేంద్రం ఇవ్వాలో అక్కడి నుంచి రానటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేసుకొని ప్రత్యేకంగా యూట్యూబ్లు పెట్టి కాంగ్రెస్ నాయకత్వాన్ని, ముఖ్యమంత్రిని తిట్టించేయడమే పెద్ద పనిగా పెట్టుకున్నారు. కానీ ఈ దేశంలో మొత్తం మాట ఉచిత కరెంటు పెట్టి రైతులను బాగు చేయాలనే లక్ష్యంతో పనిచేసిందే విచ్చలవిడిగా కుటుంబాలను, ప్రజాప్రతినిధుల కుటుంబాలను కూడా తిట్టించి వికటానందం పొందుతున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల యొక్క నిజ స్వరూపాన్ని కూడా ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. ప్రజల కోసం, రైతుల కోసం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. చరిత్రలో కూడా రైతుల పక్షాన ఉన్నటువంటి చరిత్రనే కాంగ్రెస్ ఉన్నదనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి రైతన్నలతో పాటు రేపు బీసీ సోదరులు, సకల జనులు మరి కామారెడ్డి ఏదైతే మేము నిర్వహిస్తున్నటువంటి భారీ బహిరంగ సభకు తరలి రావాలని, మరి కామారెడ్డి నియోజకవర్గంలో ఈ రోజు నుంచి నేను కూడా మా పెద్దలు గౌరవనీయులు షబ్బీర్ అలీ గారితో కలిసి ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో, ఈ జిల్లా హెడ్ క్వార్టర్లో, ఈ చుట్టుపక్కల మండలాల్లో కూడా సభలు సమావేశం నిర్వహిస్తాము. అంటే ఏం మాట్లాడాలో అర్థమవుతుంది. జీన్స్ అనేది అది పుట్టుకకు సంబంధించింది. అంటే తెలంగాణలో చుట్టింది నువ్వు, నీకు రాజ్యాంగం మీద గౌరవం ఉంది. ఇంట్లో పోయినంటే మరి నీ పార్టీలో ఉన్న ఒక్కరిని కూడా ఎందుకు నువ్వు రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్కి రాలే? ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నావు. అదే కాకుండా ఇప్పటికీ మీరు సవాల్ చేస్తున్నావు. మీ పార్టీలో ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా గెలుచున్నారు, వాళ్ళని కూడా రాజీనామా చేయించి. ఆ రోజు మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు సబితా ఇంద్రారెడ్డి కానీ, సుధీర్ రెడ్డి కానీ, లేకుంటే ఇతర టీడీపీ నుంచి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ రోజు వాళ్ళు రాజీనామా చేయకుండా మీ పార్టీలకు వచ్చారు కదా, మీ పార్టీలకు ఈరోజు రాజీనామా చేయించి అప్పుడు మా దాంట్లోకి వచ్చిన వాళ్ళు అడిగితే జనం హర్షిస్తారు. కానీ నీకో నీతి మందికో నీతి అనడం ఇది ఎవరు కూడా హర్షించరు. కాబట్టి ఆ యూట్యూబ్లు పెట్టుకొని చూపించుకున్నంత మాత్రాన ఎవరు ఏదో పేడి ఆర్టిస్టులతో మాట్లాడిస్తే అది కాదు. కాబట్టి ప్రజలకు తెలుసు నువ్వేం మాట్లాడి, నువ్వు 10 ఏళ్ళు అధికారంలో నువ్వేం చేసినావు పబ్లిక్ తెలుసు. కాబట్టి అది మర్చిపోయి ఇతరులను ప్రశ్నించే నైతిక అర్హత నీకు లేదు. జిల్లాలో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం నుండి 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ సమాచారం అందించింది.
వాతావరణ శాఖ సూచనల మేరకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఇప్పటికే జిల్లాలో అధిక వర్షాల వల్ల కలిగిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముంపుకు గురయ్యే ప్రాంతాలు, అధికంగా ఓవర్ఫ్లో అయ్యే ప్రాజెక్టులు, చెరువులు, ప్రమాదకరంగా ప్రవహించే వాగులు, వంకలు, తడిసిపోయిన పాత ఇండ్లు, భవనాలు, ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలు తదితర అన్ని ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చూడాలని చెప్పారు. అదేవిధంగా గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల వారీగా ఎప్పటికప్పుడు పరిస్థితులను జిల్లా స్థాయిలో తెలియజేయాలని అధికారులకు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని, చేపల వేటకు, పశువులు, గొర్రెలతో నీటి వనరుల వద్దకు వెళ్లరాదన్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి ఎదురైనా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 08468220069 కు సమాచారం అందించి జిల్లా అధికార యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. బ్యాంకు అధికారులుగా చలామణి అవుతూ తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని మోసం చేస్తున్న ముగ్గురిని స్థానికులు పోలీసులకు అప్పగించారు. సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కాగా 2,500 చెల్లిస్తే 1,50,000 రుణం ఇప్పిస్తామని 25 మంది నుంచి మోసగాళ్లు డబ్బులు వసూలు చేశారు. ఓ ప్రైవేటు బ్యాంకు నుంచి వచ్చామంటూ 25 మందిని బూడీ కొట్టించిన ముగ్గురిని స్థానికులు పోలీసులకు అప్పగించిన సంఘటన కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో చోటు చేసుకుంది. 2,500 చెల్లిస్తే 1,50,000 రుణం ఇస్తామని దానికి సంబంధించిన దరఖాస్తులను నింపి బాధితుల నుంచి సంతకాలు సైతం తీసుకున్నారు. 3 నెలల్లో 50,000 చెల్లిస్తే మిగతా 1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పడంతో కాలనీకి చెందిన 25 మంది 2,500 చెల్లించారు. కొంతమందికి అనుమానం రావడంతో మీరు కామారెడ్డిలో ఏ బ్యాంకు నుంచి వచ్చారని ప్రశ్నించారు. వారు తడబడుతూ ఓ ప్రైవేట్ బ్యాంకు పేరు చెప్పారు. వెంటనే కాలనీ వాసులు ఆ బ్యాంక్ అధికారులకు ఫోన్ చేసి మీ బ్యాంక్ పేరుతో 2 మహిళలు 1 పురుషుడు వచ్చారని చెప్పగా వారు మా బ్యాంకు సిబ్బంది కాదని తెలపడంతో వారిని కాలనీ వాసులు పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు బాధితుల నుంచి తీసుకున్న డబ్బులను వారికి తిరిగి ఇప్పించారు. వీళ్ళు బంధన్ బ్యాంక్ అని చెప్పేసి ముద్ర లోన్ ఇప్పిస్తామని చెప్పేసి 25,000 వసూలు చేస్తున్నారు. ఒక్కరికి 20 మంది గ్రూప్ తయారు చేసి ఒక పేపర్ వైట్ పేపర్ లోపల కౌశల్ పెండింగ్ లో ఉన్న బీసీ బిల్లును అమలు చేసేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 15న కామారెడ్డిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు మంత్రి సీతక్క తెలిపారు. కాంగ్రెస్ ఆశయాలను, లక్ష్యాలను కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు. భారీ సంఖ్యలో ప్రజలు ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా బీబీపేట్, దోమకొండ, బిక్నూర్ మండల కేంద్రాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశాలలో ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఆశయాలను, లక్ష్యాలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఒక్కో పథకాన్ని అమలు చేస్తుందన్నారు.
బీఆర్ఎస్ బీజేపీలు యూట్యూబ్ సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ పార్టీని బద్నాం చేసే పనిలో ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 9 రోజుల్లో 9,000 కోట్ల రైతు భరోసా, 70,000కు పైగా ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ అసెంబ్లీకి రాడు, కులగణంలో కూడా పాల్గొనలేదని ఆరోపించారు. గత ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే జరిపి ఒక్క మంచి పని అయినా చేసిందా అని ప్రశ్నించారు. యూరియా కొరత పట్ల గత ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందన్నారు. యూరియా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందని, కావాలని బీఆర్ఎస్ నాయకులు రైతులను రెచ్చగొట్టి రోడ్లపై కూర్చోబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, కావాలని బీజేపీ సకాలంలో యూరియాను అందించడం లేదని చెప్పారు. రైతులకు ఉచిత కరెంటు తీసుకొచ్చింది, దేశమంతా రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పారు. అబద్ధాల మీద బీఆర్ఎస్ పార్టీ బతుకుతోందన్నారు. వేరే పార్టీ వాళ్లకు పరిపాలన తెలియదట, కేవలం బీఆర్ఎస్ వాళ్ళకే పరిపాలన తెలుసునని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పబ్లిక్ నుంచి వచ్చారు, ఫామ్ హౌస్ అమెరికా నుంచి వచ్చిన వారు కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకి రాకముందు హైదరాబాద్ క్లబ్లు పబ్బులతో ఉండేవన్నారు. కర్మ అనేది ఉంటుంది, ఎదుటి వారిపై తప్పుడు ప్రచారం చేస్తే వారికి తగిన గుణపాఠం తప్పక దక్కుతుందన్నారు. మరి ఇళ్ళల్లో ఒకప్పుడు చూస్తే కరెంట్ బిల్ కట్టలేదని వాళ్ళు కరెంట్ కట్ చేసేది. ఈరోజు గుడిసెల ఒక బుగ్గ ఒక ఫ్యాన్ ఉంటే కూడా బిల్లులు కట్టలేక ఆనాడు అవసరం పడ్డారు. ఈరోజు 200 వరకు యూనిట్ల వరకు మనం కరెంట్ ఇస్తా ఉన్నాం. ఇందిరమ్మ ఇల్లు 5 లక్షలతో ఇస్తా ఉన్నాం. వాళ్ళు 10 ఏళ్ళ సంవత్సరానికి 1,000 ఇల్లులు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సంవత్సరంలో 1,000 ఇల్లులు ఇచ్చిన ప్రతి నియోజకవర్గంలో 10,000 మందికి ఇల్లులు వచ్చాయి. అవునా కాదా? మరి ఏడిచ్చినా ఇచ్చిన అక్కడొకటో ఫస్ట్ వాళ్ళ గవర్నమెంట్ రాగానే 500 మందిని అక్కడ ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఇల్లులే కట్టారు. మళ్ళీ ఎప్పుడు 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఓట్ల ముందు మోసం చేయడం కోసం ఇస్తున్నాం అన్నారు. ఫస్ట్ ఏమో 5 లక్షలు 7 లక్షలు అన్నారు. లాస్ట్ వచ్చాక రోజు రేటు పెరిగిందా తగ్గిందా? సిమెంట్ రేటు, స్టీల్ రేటు మరి ఎంత మనం 3 లక్షలు తగ్గించి, అది కూడా ఓట్ల ముందు, ఓట్ల ఎలక్షన్ల ముందు కూర్చొని రాసేది. జనాలకు తెలియకపోతున్నారు. మరి నువ్వు 6 నెలల ముందో సంవత్సరం ముందో ఇచ్చినామంటే 10 ఏళ్ళ అధికారం నుండి ఇవ్వకుండా అప్పుడు ఫస్ట్ లా 500 ఇచ్చి ఇప్పుడు మన లాస్ట్ 500 3 లక్షలు ఇస్తుంటే జనాలకు అర్థం. కాబట్టి ఇప్పుడు మనం ఏకకాలంలో 3,500 ఇల్లులు ఇవ్వడం జరిగింది. మాలాంటి ఎలుగుబంట ట్రైబల్ ఏరియాలో ఇంకా అదనంగా 1,000-1,100 కూడా ముఖ్యమంత్రి దగ్గర పోయి మేము చెప్పుకున్నాం. మాదంతా అడిగి రాజ్యం, మా వాళ్ళందరూ పేదవాళ్ళు ఉంటారు కాబట్టి మాకు కొంచెం ఎక్కువ ఇవ్వాలి సార్ అంటే ఆయన కూడా ముఖ్యమంత్రి గారు ఎప్పటికీ ఆదిలాబాద్ కానీ మా వరంగల్ కానీ ఇటు ములుగు ఇటు భద్రాద్రి మేనిఫెస్టోలో కూడా 2018 డిసెంబర్ నుంచి 23 డిసెంబర్ వరకు అప్పులు ఉన్న రైతులను మనం కట్టాం. 2018 కంటే ముందు చాలా మంది ఆయన కట్టిపోలే, అట్లా చాలా మందికి పడలేదు. ఈ ఇల్లు రాలే, వాళ్ళు రెన్యువల్ చేయలే, రెగ్యులరైజ్ కాలే. అది రెన్యువల్ కాక అది అక్కడ ఆగిపోయింది. మన గవర్నమెంట్ ఏంటంటే వాళ్ళు కట్టినాయి కట్టించుంటారు. మనం 18 నుంచి 23 వరకు అని మనం హామీ ఇచ్చినాం. అయినా ఇప్పుడు 6 నెలల్లో 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాట. సన్న వడ్లకు 500 బోనస్. ఇవాళ బయట బియ్యం కొనుక్కుంటే 40 రూపాయలు మినిమం, తక్కువ 40 నుంచి 50 రూపాయలు అమ్ముతున్నాం. ఇవాళ పేపర్లలో రాసింది. అంతకుముందు కింటాకు 5-6 వేలు ఉండేదట బియ్యం, ఈరోజు 4,000 పడిపోయింది. అంటే రేషన్ కార్డు ఒకవేళ లేనోళ్ళు కానీ లేదా ఉన్నత కుటుంబాలని డబ్బులున్నోళ్ళైనా బయట మరి ప్రభుత్వం దోచుకున్న ప్రభుత్వం ఎవరు? పేదలకు పంచే ప్రభుత్వం ఎవరు? ఇవాళ 100 ఎకరాలు ఫామ్ హౌస్ కట్టుకొని వాళ్ళు 100,000 ఎకరాలు ఇవాళ ఒక పేపర్లో రాస్తారు. ధరణి పేరుతో మొత్తం భూములన్నీ వాళ్ళు కబ్జా చేసి పేదల భూములు కూడా వాళ్ళు రాసుకున్నారు. అట్లా కానీ ఈరోజు కాంగ్రెస్ చరిత్ర పేదలో పంచిన చరిత్ర ఉంది భూములు. అదేవిధంగా ఈ దేశంలో మొట్టమొదటిసారి పేదలకు రైతులకు ఫ్రీ కరెంట్ ఇచ్చింది ఎవరు? కాంగ్రెసే. ఇవాళ ఏకకాలంలో ఆనాడు వైఎస్ఆర్ కాలంలో కూడా రుణమాఫీ చేసింది కూడా కాంగ్రెసే. ఇట్లా అనేక సంక్షేమ పథకాలు కాంగ్రెస్ తీసుకొచ్చింది. కాబట్టి దయచేసి మనం ఊర్లలో చెప్పాలి. బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియా చెప్తారు, నేను కూడా సోషల్ మీడియాని పెట్టుకుంటాం, కానీ మేము సేవ చేసి మేము ఈ పని చేసినామని నలుగురు చెప్తాం. ఆ నలుగురులో వాళ్ళు కూడా అరే స్ఫూర్తిగా తీసుకొని అరే మురుగుల గట్లా చేసినట్టు మనం కూడా పేదలకు ఇద్దాం అని కరోనా టైంలో మేము చాలా పనిచేసింది చేసినాం. వరదలంటే చేసినాం. చేసింది చూసి 100
కేటీఆర్ ప్రత్యేకంగా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ తిట్టడానికి అబద్ధాలతోటి ప్రచారం చేయడానికే వాళ్ళ సోషల్ మీడియా. కానీ మేము కష్టాన్ని, ప్రజల కష్టాన్ని, మనం వాళ్ళకి చేస్తున్న సేవను మాత్రమే చూసుకోవడానికి మన సోషల్ మీడియా. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్. మా అడ్రస్ RNB బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. కోసం రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. దీంతో ఎరువుల కోసం దుకాణాల వద్ద రైతులు పడికాపులు కాస్తున్నారు. అరకొరగా వస్తున్న యూరియా పూర్తి స్థాయిలో అందడం లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత ఏర్పడింది. దీంతో యూరియా కోసం రైతులు ఉదయం నుంచి పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరారు. కామారెడ్డి నియోజకవర్గంలోని మాచారెడ్డి, రామారెడ్డి, దోమకొండ తదితర మండలాల్లో భారీ యూరియా కొరత ఏర్పడింది. తెల్లవారుజామునే పంపిణీ కేంద్రాల వద్దకు రైతన్నలు చేరుకొని ఆధార్ కార్డులు, పాస్ పుస్తకాలను, చెప్పులను క్యూలో ఉంచుతున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా అన్నదాతలు యూరియా కోసం క్యూలో నిలబడుతున్నారు. రైతులకు సరిపడా యూరియా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టోకెన్లు ఇచ్చిన యూరియాను మాత్రం ఇవ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్లో రైతులు యూరియా కోసం రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న ప్రజలు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులను సముదాయించి రాస్తారోకోను విరమింపజేశారు. వెంటనే ప్రభుత్వం అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని డిమాండ్ చేశారు. అది కూడా హలో రాదు. మరి
చిన్నమల్లెడి సొసైటీ గ్రామంలో మనం ఉన్నాము. ఉదయం దాదాపుగా 4 గంటల నుంచి రావడం జరిగింది. లైన్ కోసం, యూరియా కోసం ఇదంతా లైన్లో ఉండడం జరిగింది. అమ్మ, మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? 5 గంటలకు వచ్చారు. అయితే ఇంతకు ముందు మీకు ఏమైనా ప్రాబ్లం ఉండనా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇప్పుడైనా ప్రాబ్లం? ఇప్పుడే ప్రాబ్లమా? ఇంతకు ముందు మీకు ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇప్పుడే ప్రాబ్లం వస్తుంది? కేసీఆర్ ఉన్నప్పుడు బాగానే ఉండేనా? మీకు ఎరువుల కొరత ఏం లేకుండా? ఎరువుల కొరత లేకుండే కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉండే. కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తే గవర్నమెంట్ అయిపోయింది. చెప్పులేసి మెడలేసి కొడతాం. చూస్తే గవర్నమెంట్ అయిపోయింది. ఇప్పుడు ఇస్తారట్నా? ఎన్ని గంటలకు వచ్చారు మీరు? ఉదయం 5 గంటలకు. ముఖం కూడా కడుక్కోలే? అడగలేమా మనం? చాయ్ కూడా లేదా? మీరు అట్టుగానే నిలబడుతున్నారట కదా, పని లేక నిలబడుతున్నారట కదా. పని లేక నిలబడుతున్నారని గవర్నమెంట్ అంటుంది. కామారెడ్డి జిల్లాలో యూరియా ఎరువుల కొరత రైతులను తీవ్ర ఆందోళన గురిచేస్తోంది. చిన్న మల్లారెడ్డి సొసైటీ కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు, మహిళా రైతులు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ఉదయం 5 గంటల నుంచే రైతులు క్యూ లైన్లో చెప్పులు రాళ్లను పెట్టి యూరియా కోసం పడిగాపులు కాస్తున్నారు. రైతులకు సరిపడా యూరియా అందడం లేదని, దీంతో పంటలు దెబ్బతిని నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెప్పులే ఇవి నగిరే యూరియా కోసమా? యూరియా కోసము మనిషికి ఒకటే సంచి ఇస్తే సరిపోతలేదు. ఒక్కొక్క 4 ఎకరాలు ఉన్నది. మీరు ఎన్ని ఎకరాలు ఇవ్వడం జరిగింది పొలం? 4 ఎకరాలు ఉన్నది. 4 ఎకరాల పొలం ఒక్క సంచి ఇస్తున్నారు. గత 10 సంవత్సరాల నుంచి మన ఇబ్బంది జరిగిందా మీకు ఇలాగా యూరియా కోసం? ఇంతకుముందు ఇంత ప్రాబ్లం కాలేదు, కానీ ఇప్పుడే ఇదేసారి బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ఇవ్వాల్సినవి కోరుతున్నాం. మీరు ప్రభుత్వాన్ని ఏమని విజ్ఞప్తి చేస్తారు మరి? ఈ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం రావాలి మాకు. చెప్పన్నా. ఇంకోటి రావాలి. ఈ అబ్దిగా మాకు ఏంది? ఇగో పొద్దుగాల వచ్చినా మీకు 5 గంటలకు వచ్చి తోముతున్నాం ఇక్కడ పనులు. ఒక్క సంచి ఇస్తే సరిపోతుందా మాకు ఊరియా? అది కూడా దిక్కులేదు. అది కూడా మళ్ళీ ఒక్క సంచి పోతే నీళ్ళు 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి లైన్ లో ఉన్నా కానీ అత్తలేదు. అత్తలేదు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి సొసైటీ గ్రామంలో ఉన్నటువంటి పరిస్థితి. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి K9.